కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని తాజా సమాచారం. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడిలో నేరుగా వంశీ పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు దాడి చేసి విధ్వంసం సృష్టించారని భావిస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరాచకాలపైన ప్రత్యేక దృష్టి సారించి పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కారకులైన వారిపైన చర్యల్లో భాగంగా గత నెల 9వ తేదీన బాపులపాడు ఎంపీపీ నగేష్ తో పాటు 15 మందిని, ఆ తర్వాత మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారంతా పరారీలో ఉన్నారు. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోవడంతో టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వెల్లువగా మారాయి. వల్లభనేని వంశీ వెనుక ఉండి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా భావిస్తున్నాయి. వల్లభనేని వంశీ గత 4 ఏళ్లుగా పార్టీ శ్రేణులను వేధించారని, నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని కూడా టీడీపీ శ్రేణులు తీవ్రంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులపైన టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు ఈ కేసుపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. నిన్న 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు వెళ్లాయి. వల్లభనేని వంశీ కుటుంబం ఎన్నికల ఓటమి తర్వాత హైదరాబాద్ లోనే ఉండడంతో వంశీ అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయి ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ఈ క్రమంలో వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. నిజంగానే వంశీ విదేశాలకు వెళ్లారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.